భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు హైడ్రా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మాన్సూన్ స్టాటిక్ డిజాస్టర్ టీమ్స్ సంఖ్య పెంచామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. మాన్సూన్ నేపథ్యంలో హైడ్రా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే ఇటు 3 కార్పొరేషన్ల పరిధిలో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ ముఖ్యంగా ఇటు వరద ముంపు ప్రాంతాల్లో వరద నివారణ చర్యల మీద ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సో ఈసారి హైడ్రా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఏంటి, ముఖ్యంగా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ముంపు ప్రాంతాల మీద ఏ విధమైనటువంటి ఫోకస్ పెడుతున్నారు, ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మాన్సూన్ అనగానే ఇటు హైదరాబాద్ నగరవాసులకు అయితే కొంత ఒక ఆందోళన, ఒక భయం ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సిచ్యువేషన్ కూడా వర్షం కురిసిన ప్రతిసారి హైదరాబాద్ నగరంలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి మాన్సూన్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ మనకి మాన్సూన్ తెలంగాణకి ఆల్రెడీ స్ట్రైక్ అయినట్టుగా కూడా ఐఎండి ఇచ్చినటువంటి ఇది రిలీజ్ తోటి మనకు అర్థమవుతుంది. నిన్న గద్వాల్ ప్రాంతంలో అక్కడ ఇది మన మాన్సూన్ అనేది ఆల్రెడీ ఇట్ హస్ సెట్ ఇన్ టు తెలంగాణ. సో మనకి ఈ నేపథ్యంలో అంటే ఐఎండి ఇచ్చినటువంటి ఇంకొక మనకి అంటే ఫోర్కాస్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈసారి ఎల్నినో ఫ్యాక్టర్ వల్ల వర్షాలు కొంత తగ్గుతాయి. బట్ ఆ తగ్గినంత అంటే తగ్గుదలతో పాటు మనకి ఏదైతే వర్షం పడ్డ రోజు ఉధృతంగా పడుతుంది అండ్ వర్షానికి అంటే వెట్ డేస్ విల్ బీ వెరీ వెట్ అనమాట. అండ్ వెట్ డేస్కి మధ్యలో అంటే గ్యాప్ ఉంటుంది కదా, ఆ డ్రై స్పెల్స్ విల్ బీ లార్జ్ డ్రై స్పెల్స్, అంటే ఒక వర్షానికి ఇంకో వర్షానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట అనేది ఫోర్కాస్ట్. పడ్డప్పుడు ఉధృతంగా పడుతుంది అండ్ తగ్గిన సందర్భంలో డ్రైగా ఉంటుంది అనేది ఈజ్ అ ఫోర్కాస్ట్. సో అంటే దీనికి సన్నాహితమై ఉండాలన్నమాట. అంటే పడ్డప్పుడు ఉధృతంగా 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ క్లౌడ్ బర్స్ట్ ఫినామినా ఉండేదానికి. సో దీనికోసం అని చెప్పేసి మేము దాదాపు అన్ని కమిషనరేట్స్ తోటి కూడా విత్ ట్రాఫిక్ టీమ్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే జిహెచ్ఎంసీ తోటి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను అండ్ మల్కాజీ మున్సిపల్ కార్పొరేషన్ తోటి కూడా మీటింగ్స్ అన్నీ పెట్టుకొని దీనికి మనకు చూస్తే కనుక టోటల్గా 899 వాటర్ లాగింగ్ పాయింట్స్ మనకి టోటల్గా ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నటువంటి క్యూర్ రీజన్లో ఉన్నాయన్నమాట ఈ 3 కార్పొరేషన్ వాళ్ళు. సో దీంట్లో మనకి మేజర్గా ఉన్నటువంటిది 257 వాటర్ లాగింగ్ పాయింట్స్. సో ఈ 257 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కూడా మనం ఒక డెఫినెట్ సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి పెట్టుకున్నాం. అదేవిధంగా అంటే కనుక మనం ఇంతకుముందు ఉన్నటువంటి మోటార్స్ అంటే డీవాటరింగ్ చేయడానికి మోటార్స్ మనం 6 HP 6.5 HP లేకపోతే 5 HP ఇటువంటి మోటార్స్ వాడేవాళ్ళం, అంటే తక్కువ వాటర్ని డీవాటరింగ్ అయ్యేది. ఇప్పుడు అన్నింటినీ కూడా రీప్లేస్ చేసి 12.5 HP 25 HP అంటే ఇమీడియట్గా వాటర్ బయటికి కొట్టేసేటట్టు అట్లా చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని మనకి చాలా చోట్ల చెరువుల్లోకి నీళ్లు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. చెరువులు ఉంటాయి, చెరువులో నీళ్ళ లెవెల్ వాటర్ రావడంతో ఇప్పుడు దుర్గం చెరువు ఉంది ఫర్ ఇన్స్టెన్స్, దుర్గం చెరువులో 11 ఇన్లెట్లు ఉంటాయన్నమాట. 11 ఇన్లెట్లు ఉంటాయి, 2 అవుట్లెట్లు ఉన్నాయి, అంటే బయటికి వెళ్ళడానికి 2 అవుట్లెట్లు ఉంటాయి. వచ్చే వాటర్ 11 ఇన్లెట్ల ద్వారా వచ్చినప్పుడు సో దాంట్లో ఏమవుతుంది, వాటర్ లెవెల్ పెరిగిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షం పడ్డ తర్వాత ఉండే నీళ్లు దీంట్లోకి రాలేక, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎత్తులో ఉంటుంది, అక్కడ తక్కువలో ఉంటుంది కాబట్టి లోపల రాలేదు. అంటే ఈ వాటర్ లెవెల్ పడ్డ తర్వాతే అప్పుడు బయట నుంచి లోపలికి వస్తాయి అన్నమాట వాటర్. సో దానికోసం అని చెప్పేసి అంటే మనం అక్కడ బయటికి వెళ్ళే 2 అవుట్లెట్లు ఉండటంతో కొంచెం స్లోగా బయటకు వెళ్ళటంతో లోపల లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం కూడా ఫ్లడ్ గేట్స్ని కూడా ఈసారి మేము ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా చేస్తున్నాం. ఆల్రెడీ దాని మీద ఇరిగేషన్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాము. ఎందుకంటే ఇంతకుముందు అలుగు దాకా నిండేదాకా అంటే సర్ప్లస్ వేర్ ఫుల్ నిండిన తర్వాత వాటర్ అప్పుడు సర్ప్లస్ వేర్ ద్వారా బయటకు వెళ్ళేది, అంటే పూర్తి నిండిన తర్వాత FTLకి వచ్చిన తర్వాత వెళ్ళేది. ఇప్పుడు అంతకుముందే కింద మనం ఫ్లడ్ గేట్స్ పెట్టడం వల్ల ఈ కాన్సెప్ట్ బెంగళూరు ఇతర సిటీల్లో చాలామంది ఫాలో అవుతున్నారు. సో దాన్ని మనం ఇక్కడ కూడా ఫాలో అయ్యేటట్టు ఆ ఫ్లడ్ గేట్స్ని కూడా పెట్టి వాటర్ మనకి పెరుగుతున్నప్పుడు కింద ఫ్లడ్ గేట్స్ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేసినప్పుడు ఆ బయట నుంచి వాటర్ కూడా రావడానికి ఆ లెవెల్స్ కూడా మనకి సహకరిస్తాయి అన్నమాట. ఈసారి బెటర్గా మాన్సూన్ని హ్యాండిల్ చేయడానికి మేమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సన్నాహితులై ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.